హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము అరిసెలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బెల్లాన్ని ఇలా కరగబెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత బియ్యం ఇలా జల్లించుకొని పెట్టుకోవాలి. నేను 1 కేజీ సుమారు పిండిని తీసుకున్నాను. దాంట్లోకి కొంచెము కొబ్బరి మిక్సీ పెట్టాను, కొంచెం నువ్వులు తీసుకున్నాను. ఇప్పుడు నువ్వులను కొంచెం నెయ్యిలో వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఇట్లా నెయ్యిలో ఫ్రై చేసుకున్నాక అలాగే కొబ్బరి తురుము కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు కొంచెం నెయ్యిలో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బెల్లం కరగబెట్టి ఉంచుకున్నాం కదా, దాన్ని పాకానికి పెట్టుకోవాలి. పాకం వచ్చి అరిసెలు చేయడానికి పాకము అది మనం కొంచెం గిన్నెలో వాటర్ తీసుకొని ఇలా పెట్టుకొని అది మనకి చేతికి లడ్డూలాగా అయ్యేటట్టు వస్తే పాకం సరిపోతుంది. అలా అయ్యే వరకు బెల్లాన్ని ఉడకబెట్టుకోవాలి. పాకం వచ్చే ముందు మనం ఇందాక కొబ్బరి తురుము అవి వేయించి పెట్టుకున్నాం కదా, నువ్వులు కొబ్బరి తురుము అవి వేసి కలిపెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండి వేసుకొని బెల్లం పాకాన్ని కలుపుకుంటూ ఉండాలి. ఉండలు లేకుండా తిప్పుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలబెట్టుకోవాలి. చూసుకుంటూ పిండి జాగ్రత్తగా వేసుకోవాలి. అలా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. మొత్తము ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. వేడి మీద ఉన్నప్పుడే కలుపుకోవాలి, లేదంటే గట్టిగా అవుతుంది. ఫాస్ట్గా కలుపుకుంటూ ఉండాలి, అప్పుడే మనకి ఉండలు లేకుండా అవుతుంది. ఇట్లా మొత్తం మంచిగా కలిపేటట్టు కలబెట్టుకున్న తర్వాత పిండి ఇంకా పడుతుంది నాకు వేసి ఇట్లా కలుపుకుంటే ఇట్లా వేసుకున్నాక తర్వాత లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మళ్ళీ అంతా కలిసేటట్టు కలబెట్టుకోండి. ఇలా అంతా కలబెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక కళాయి తీసుకొని నూనె వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాతకి ఇలా మొత్తం నెయ్యి మొత్తం కలిసేటట్టు కలబెట్టుకోవాలి. ఇట్లా ఉంటే సరిపోతుంది. మనకి చేతికి అంటుకోకుండా, పిండి చేతికి అంటుకోకుండా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యే వరకు ఇప్పుడు కొంచెం కొంచెంగా చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని మనము రౌండ్గా చేసుకొని అరిసె టైప్లో ఒత్తుకోవాలి. మనకు కావాల్సిన సైజులో ఒత్తుకోవాలి. కొంచెం మనం చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఒత్తుకోవాలి, లేదంటే చేతి పైకి లేస్తూ ఉంటుంది. అందుకని చేతికి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా అరిసెలు చేసుకోవాలి. ఇప్పుడు నూనె కాగిన తర్వాత నూనెలో ఈ విధంగా వేసుకొని మంచిగా ఎర్రగా వేగే వరకు ఎంచుకోవాలి. సిమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. హైలో పెడితే మళ్ళీ లోపల పిండి ఉడకదు, పిండి ఉంటుంది. సిమ్లో పెట్టి ఇలా కాల్చుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాతకి తీసి గిన్నెలో వేసుకోవాలి. ఇలా పిండి మొత్తం కొంచెం కొంచెంగా మనకు కావాల్సిన సైజులో నేను తక్కువ క్వాంటిటీగా 1 కేజీ సుమారే కాబట్టి తీసుకుంది. అరిసెలు అంటే పెద్ద పెద్దగా చేసుకుంటారు. నేను కొంచెం క్వాంటిటీయే కాబట్టి మీడియం సైజు అరిసెలాగా ఒత్తినాను. మరీ పెద్దగా కాదు, మరీ చిన్నగా కాకుండా ఈ సైజులో అరిసెలు చేసిన. టేస్ట్ చాలా బాగుంటుంది. సింపుల్గా తక్కువ టైంలో ఇలా చేసుకోవచ్చు, హడావుడి లేకుండా.
ఏదైనా పండగలకి అట్లకి దబక్కన ఇట్లా సింపుల్గా కూడా అరిసెలు చేసుకోవచ్చు. ఇలా వేగిన తర్వాత ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి. తీసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. అట్లా మిగతా పిండి కూడా అట్లా అరిసెలు ఒత్తుకొని నూనెలో వేసుకొని కాల్చుకోవాలి. ఇలా మొత్తం చేసిన తర్వాత అంతే, టేస్టీ టేస్టీ అరిసెలు రెడీ సింపుల్గా.